అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన తర్వాత మోహన్ రెడ్డి గారు గుమాస్తాన్ నుంచి ప్రమోషన్ రాగానే నువ్వు మోహన్ రెడ్డి గారు తీసుకోబోయా రాష్ట్రాలను ఇస్తే ఆయన ఇతర మేరకు మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈయన మంచి ఇటువైన వాడు కాబట్టి ఈయనను ఎడపాడిస్తే బాగుంటుందని చెప్పి అప్పటి ఆర్జేపీ కమిషనర్ గారు రఘుపతి గారు తెచ్చుకొని ఈయన ఎడపాయ దేవాలయం చేస్తుంది. ఎడపాయలో కనీసము ఒక టర్మ్ 8 సంవత్సరాలు చేస్తుంది. తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్ వల్ల జరాసంగం పోయింది. జరాసంగం పోయిన తర్వాత మళ్ళీ జరాసంగం పోకుండా జరాసంగం చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎన్ని విలేజ్లు ఉంటే అన్ని గ్రామాలు నారాయణపేట అనుకోండి, తర్వాత జైరాబాద్ అనుకోండి, పడంపేట అనుకోండి, బీరంగూడ అనుకోండి, ఆ దేవాలయాలన్నీ కూడా అక్కడ ఎమ్మెల్యేలు బాగా ప్రయత్నం చేసి ఓపికతోని ఇప్పటి వరకు 20 దేవాలయాలకు కార్యనిర్వాహాలు చేయడం ఎంతో అదృష్టమైన చాలా బాధ్యతగా నిరూపించినారు. 10 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను, కన్సల్ట్ మంత్రిని, 45 మంది మండల ప్రెసిడెంట్లను, 45 మంది జడ్పీటీసీలను, మున్సిపల్ చైర్మన్లను, దేవాలయ ధర్మాదాయ శాఖ చైర్మన్లను మరియు ధర్మకర్తలు, దేవాలయంలో ఉన్న ధర్మకర్తలను, భక్తులను ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన చాలా నిమిషంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం ఆయన రిటైర్మెంట్ ఇచ్చిన సందర్భంగా అతను మార్చి నుంచి మే వరకు అన్ని దేవాలయాలకు ఒక సులభతరం చేస్తుంది. బడ్జెట్ శాంక్షన్ చేయడము చాలా గొప్ప విషయం. బడ్జెట్ శాంక్షన్ చేయడం సప్లిమెంటరీ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ ఇప్పుడు వస్తే ఈయన కేసు వస్తే ఈవోలు ఈయన కేసు కనీసం 20 దేవాలయాలు కూడా ఈయన పనిచేసింది. ఇప్పుడు 80 మంది ఛార్జీలు వచ్చేసి మన దగ్గరికి సిద్ధిపేట ఇవో ఆయన ఊరే తెచ్చుకుంటే మా రామపేట అయితే కొన్ని దేవాలయాలు ఈవో లేదు కూడా ఇన్స్పెక్టర్ చేసింది కొన్ని నలభై ఎడపాయలు ఒక ఈవో నుంచి ఆ దేవాలయాలకు 50 కమిషన్ ఉండాల్సింది. ఎందుకంటే ఈవో మోహన్ రెడ్డి పోయినప్పుడు 60 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంది. ఇప్పుడు 5 కోట్లకి ఇంప్లయింది. అది గవర్నమెంట్ అయింది. తర్వాత దానికి 50 కమిషన్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆయన 50 కమిషన్ జీరో రిటైర్ గణేష్ ఆయన ఇద్దరు గణేష్ ఆయన కూడా జరిగింది. ఎంత పెద్ద డెవలప్మెంట్ చేసేది. జరాసంగం కూడా కావాలి. మన టెంపుల్ కూడా ఏసీ టెంపుల్ పోయి ఈసీ టెంపుల్ జీసీ టెంపుల్ ఆర్జేసీ టెంపుల్ మన టెంపుల్ కూడా ఫస్ట్ గ్రేడ్ ఇవ్వాలి. ఫస్ట్ గ్రేడ్ ఇవ్వస్తుంది. నువ్వు ఎంత డెవలప్ చేసేది ఉన్నారంటే అంత డెవలప్ చేసేది భక్తులతో నీ మానవులుగా ఎక్కువ మోహన్ రెడ్డి యువ మోహన్ రెడ్డి అంటే తప్ప మోహన్ రెడ్డి ఇవ్వదు కూడా యువ మోహన్ రెడ్డి నేను మీకు సమావేశంలో మాట్లాడటప్పుడు కూడా ఎవరో భక్తులు ఫోన్ చేశారు. సార్ నేను దర్శనానికి వచ్చిన నాకు వాళ్ళు ఎక్కడికి వచ్చి ఈరోజు ఉపయోగించినటువంటి ఈవో మహానందాల దేవస్థానం మోహన్ రెడ్డి గారు వచ్చే సందర్భంగా అయితే అతని చిన్నగా సత్తాతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ సభ ఏర్పాటు చేసినటువంటి మహాకాళి దేవస్థానం ట్రస్టీ చైర్మన్ పాండురంగ గారికి, అలాగే సన్మానం లేక రిటైర్ ఈవో మోహన్ రెడ్డి గారికి పూర్వప్రమ నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు అందరికీ విస్తరించేది ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగంలో ఏదైనా ఉంటే ఆయన పదవి విరమణ మీకు ఆలోచన కాబట్టి ప్రభుత్వాలు మారినప్పుడు ఒక సంవత్సరం మాట్లాడి ప్రభుత్వం కాబట్టి ఏటి మాత్రం నిలబడడం పొడిగించదు. ఈరోజు ఈవో మోహన్ రెడ్డి గారు దాదాపుగా మేము రాజకీయ వచ్చిన తర్వాత 2006 నుంచి మాకు
సభ్యులుగా గారు అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసేది కూడా ఈ విధంగా యువవారు ఎక్కడ కూడా తెలియదు. చిన్నటువంటి సాగులు ఎక్కడ దాదాపు 5-6 దేవతలతో ఎక్కడ కూడా అది నేను యువను అనే అలా నేరాన్ని అందరినీ కూడా అందరినీ రిసీవ్ చేస్తూ ఎక్కడ జరిగినా పలా దగ్గర ఎక్కడ ప్రౌఢ గీయలేదు యువ చాలా మంది ప్రౌఢ గీయలేదు ఇక్కడ దేవాలయం యువ దేవస్థానం యువ పార్టీ కూడా ఎలాంటి ప్రౌఢు లేదు కాబట్టి ఇలాంటి యువకులను అదుపులో దొరుకుతారు. దేవస్థానం యువానికి చాలా పెట్టుగా ఎందుకంటే అది పట్టణంలో ఉన్న పల్లెటూరులో దేవస్థానం కంపెనీ కానీ లేకపోతే మున్సిపాల్లో కానీ అధికారులు కానీ అందరూ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేషన్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు దేవస్థానం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఏ ఒత్తిడి కూడా అందరికీ కూడా సమన్వయపడుతూ అందరికీ కూడా మంచి ఆనందంగా జవాబు చెప్తూ ప్రతి వాళ్ళు మోదయ్యారు. ఎక్కడ కూడా ఆయన 4 నిమిషాలు సర్వీస్లో ఎక్కడ కూడా వేరే లేకుండా పనిచేయాలి కాబట్టి అందరూ కూడా అభినందిస్తారు. ఈ రోజు కూడా మేము అభినందించాలని భావిస్తున్నాను. ఇలాంటి యువలు చాలా అనుభవాలు ఈ యువ వారికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.